2013 నుంచి మాదం పెడతారు కదా! అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది పెట్టాలని? యాక్చువల్లీ మనం ఇక్కడ ఈ మాత 2013లో ఇక్కడ పెట్టిన మాత ఇక్కడ మాత కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ 2 కిలోమీటర్స్ రేడియస్‌లో వాళ్ళక్కడ పెట్టాల్సిన మాత. సో, లాస్ట్ మూమెంట్‌లో వాళ్ళు మాతను కూడా బుక్ చేశారు. షెడ్ కూడా ఏశారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు పెట్టలేకపోయారు. కానీ మాత అలానే ఉండే. సరే అని ఇంకా మేము మాట్లాడుకొని మా ఇంట్లో మాట్లాడి ఇలా మాతని బుక్ చేసాం. కానీ అక్కడ క్యాన్సిల్ అయింది. మన ఇంటి ముందు పెట్టుకుందామా అని చెప్పి అలా ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే అలా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు మేము 10థ్ క్లాస్ ఉండే మేము. సో, అలా ధైర్యం చేసి తెచ్చాము. అప్పుడు నైట్ మేమే షెడ్డేసుకున్నాము ఆ చిన్న టైంలో. అలా పెట్టడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ఇయరే ఇంట్లో వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అవ్వడం మాకు మెయిన్‌గా ఇంట్లో వాళ్ళ సపోర్టే పెట్టడానికి కూడా. ఎందుకంటే పూజలు 10థ్ క్లాస్ అంటే ఏమేంత పూజలు మనకేం తెలీదు. సో, ఇంట్లో మా మమ్మీ, మా పిన్ని, బాబాయ్ వీళ్ళు బాగా సపోర్ట్ ఇయ్యడం వల్లనే ఇంత దూరం వరకు వచ్చింది. అట్ ది సేమ్ టైమ్ మాకు ఎవ్రీ ఇయర్ పెడుతున్నప్పుడు కూడా ఆ ఇంట్రెస్ట్ ఆ నవరాత్రులు ఈ ఒక సంవత్సరంలో ఆ నవరాత్రులు ఎట్లా అంటే ఒక అందమైన 9 డేస్ మాకవి. ఫ్యామిలీస్ అందరం కలవడం గానీ, అందరూ కలిసి పూజ చేసుకోవడం గానీ, హోమం గానీ, అన్నదానం గానీ, ఇవన్నీ అలా అలా మంచిగా అనిపిచ్చి మాకు గూడా మంచిగా జరిగి, మేము అలా ఇంకా ముందుకెళ్ళి 9 ఏళ్ల తర్వాత గూడా లాక్‌డౌన్ వచ్చాక గూడా మేము లాక్‌డౌన్‌లో గూడా చిన్నగా పెట్టాం.